పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మన ఆత్మీయ మేలుకై కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులు, భక్తులు, వారి చరిత్రను దేవుడు మనకు రాసి ఇచ్చాడు. ఎందుకంటే వారి వలె మనము కూడా ఆ భక్తిని, ఆ సమర్పణను మనం నేర్చుకోవడానికి వాళ్ళను మాదిరిగా దేవుడు మన కొరకు ఉంచాడు ప్రియులారా. కనుక భక్తి కలిగిన దైవజనులు, భక్తి కలిగిన దేవుని పరిచారకులు, వారి యందు ఏ విధముగా అయితే వారు దేవుని సేవించారో, ఏ విధముగా అయితే వారు దేవుణ్ణి మహిమపరిచారో, ఆరాధించారో, వారి జీవితాలను సమర్పించుకొని దేవుని కోసం బ్రతికారో, వాటన్నిటినీ మనము జ్ఞాపకము చేసుకొని మనము కూడా అలాగూ పాటించాలనేదే దేవుని చిత్తం. సరే, మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక భక్తురాలిని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమా పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక 16వ అధ్యాయం 1వ మరియు 2వ వచనాలు చదువుదాం. కేంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని సహాయం కోరుకొని ముందుకు సాగుదాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు. చదవబడిన నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ పొందుకోమని, నిలిచిన నన్ను నీ ఆత్మతో నింపి మీరే ఘనత పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ ఫీబే అనేటువంటి ఒక భక్తురాలి గురించి మనము చదివాం. ఆమె పేరు చెప్పండి. ఫీబే. ఏం పేరు? ఫీబే. ఫీబే అనేటువంటి భక్తురాలు. ఈమెను గురించి పౌలు రోమీలకు రాస్తూ ఈమె ప్రస్తావనను కూడా తీసుకొని వచ్చాడు. మరి ఏమిటి ఈమెలో ఉన్నటువంటి భక్తి, ఈమెలో ఉన్నటువంటి మాదిరి ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనం చదువుతాం ఈమె గురించి. కేంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరి. ఈమె ఎవరంట? సంఘ పరిచారకురాలు. ఎవరిమే? సంఘ పరిచారకురాలు. ఫీబే అనేటువంటి ఈ తల్లి సంఘములో పరిచర్య చేసేదిగా, పరిచారకురాలిగా ఉంది.
దేవుడు ఆమెకిచ్చినటువంటి సామర్థ్యం కొలది, దేవుడు ఆమెకిచ్చినటువంటి శక్తి కొలది, ఆమెకిచ్చినటువంటి జ్ఞానము కొలది ఆమె సంఘములో పరిచారకురాలిగా, పరిచర్య చేసే బిడ్డగా ఆమె కొనసాగుతూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, సంఘములో ఉన్న మనము మందిరానికి సహవాసానికి వస్తూ వెళుతున్న మనము, సంఘ సహవాసములో ఉన్న మనం కూడా సంఘ పరిచారకులుగా ఉండాలి. కేవలము మనము హాజరై వెళ్ళిపోవడము కాదు, కానీ పరిచర్య, నీకు ఇవ్వబడిన పరిచర్య నీవు బాధ్యతతో చేసేవాడవుగా ఉండాలి. ఇక్కడ ఫీబే అనేటువంటి ఈ తల్లి సంఘ పరిచారకురాలిగా ఉంది. తర్వాత మొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆమె సంఘ పరిచారకురాలు. దేవుడు ఈమె నుండి మనము నేర్చుకోవాలని చెబుతున్న మాట ఏమిటంటే, మందిరములో, సంఘములో నీ వంతు నీ బాధ్యత, నా వంతు నా బాధ్యత. మనం ఏమి చేయాలి? పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి. పలు రకాలుగా సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కోసము మనము పని చేయొచ్చు. కొంతమంది పాటలు పాడే బిడ్డలు ఉంటారు, కొంతమంది ప్రార్థించేవారు, కొంతమంది బోధించేవారు, కొంతమంది ఇక్కడ పనులు చేసేవారు, సహకరించేవారు, ధనము ఇచ్చేవారు, ప్రోత్సహించేవారు, సువార్తకు వెళ్ళేవారు, సువార్తకు వెళ్ళే వారిని పంపేవారు. క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య అభివృద్ధి పొందుట కొరకు మనకు చేతనైన పరిచర్య మనము చేయాలి, మనకు చేతనైన పని మనము చేయాలి. రెండవదిగా మనం చూస్తాం, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని, పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోండి అంటున్నాడు పౌలు. పరిశుద్ధులకు తగినట్టుగా ఈమెను చేర్చుకోండి అన్నాడు. ఈ ఫీబే సంఘములో పరిచర్య చేసే బిడ్డగా కొనసాగుతుంది. తర్వాత పరిశుద్ధ ప్రవర్తన, పరిశుద్ధత కలిగినదిగా ఈమె సంఘములో జీవిస్తుంది. అందుకే అన్నాడు పౌలు, పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోండి. ఆమెకు తగినట్టు, పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను చేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఫీబే పరిచర్య చేయడమే కాదు, తన ప్రవర్తనను, తన జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటూ ఉంది. పరిశుద్ధత మనము పరిచర్య చేయాలి. సెకండ్, పరిశుద్ధత కలిగి జీవించాలి. దేంట్లో పరిశుద్ధత అంటే అన్నిటిలో పరిశుద్ధత. అన్నిటిలో. ఒక పాట ఉంటుంది, మారుచున్న సమాజములో మారని యువకులు లేవాలి అనే పాటలో అనేక పరిస్థితులలో ఎలా మనం పరిశుద్ధంగా ఉండాలో అనే మాటలన్నీ రాశారు అక్కడ. భోజనములో పరిశుద్ధత, పానములో పరిశుద్ధత, యవ్వనములో పరిశుద్ధత, సంఘములో, రంగములో, ఇంట బయట ప్రతి చోట
పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. దేవుడు కూడా అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుడు భక్తునిలో కోరుకునేది ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత నీలో దేవుడు కోరుకునేది ఏమిటి? పరిశుద్ధత. మీరును పరిశుద్ధులై ఉండండి, మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనము పరిశుద్ధులుగా మనము జీవించే వారిగా ఉండాలి ప్రియులారా. పరిశుద్ధత. ఫీబే అనే తల్లి సంఘంలో ఏం చేస్తుంది? పరిచారకురాలుగా ఉంది, సంఘ పరిచారకురాలుగా ఉంది. రెండవది, దేవునికి ఇష్టముగా పరిశుద్ధముగా జీవిస్తూ సంఘములో ఉంది. మనలో కూడా ఈ యొక్క భావన, ఈ యొక్క విధానం మనలో కూడా కనిపించాలి. మనలో కూడా ఈ పరిచర్య చేసే గుణం మనము అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించే వారిగా ఉండాలి. సంఘంలో పనులు చేయాలంటే చాలామందికి చిన్నతనం అన్నమాట, నామోసి చిన్నతనం. నేను చేయాలనా అంటుంటారు, నేను చేపలు మడత పెట్టాలనా, నేను నీళ్ళు అందియాలనా కదా. ఒక ఆయనను లేపి అన్న లైట్ ఆన్ చేయన్నా అంటే ఆ లైట్ ఆన్ చేయడానికి అలిగినాడు అనమాట. లేచి లైట్ ఆన్ చేయి అని చెబితే నేను ఆన్ చేయాలనా అని అలిగినాడు. ఎక్కడ ఉంది పరిచర్య చేసే గుణం? నేను కాదులేండి చెప్పినది. ఎక్కడుంది పరిచర్య చేసే గుణం? ఒక పెద్ద వ్యక్తి చెప్పినప్పుడు లేచి పని చేయలేకపోతే మనలో ఇంకా భక్తి ఏమున్నట్లు, విధేయత ఏమున్నట్లు? పరిచర్య చేయాలి, పరిచారకులుగా మనం ఉండాలి. అప్పుడు మనం దీవించబడతాం. ఇశ్రాయేలు ప్రజలను యెహోషువ నడిపించాడు. కానాను వరకు మోసే నడిపించాడు. కానాను నుంచి ఇక వారిని యెహోషువ నడిపించినాడు. ఈ యెహోషువ ఎవరు అంటే మోసే పరిచారకుడు. యెహోషువ ఎవరండి? మోసే పరిచారకుడు. ఎవరికి దేవుడు సంఘములో బాధ్యతలు అప్పగిస్తాడు, ఎవరికి సంఘములో దేవుడు పనులు ఇస్తాడు అంటే పరిచారకులకే. ఎవరైతే పరిచర్య నేర్చుకుంటారో, ఎవరైతే తగ్గింపు కలిగి ప్రార్థనా జీవితం కలిగి విధేయత కలిగి సంఘంలో కొనసాగుతుంటారో వారికి దేవుడు పనులు ఇచ్చి వారిని ముందు పెట్టి ఘనపరిచి వాడుకుంటాడు. దేవుడు యెహోషువను వాడుకున్నాడు. స్వాస్థ్యములు పంచి ఇచ్చే నాయకుడిగా యెహోషువను దేవుడు వాడుకున్నాడు. ఘనమైన సేవకునిగా యెహోషువను దేవుడు వాడుకున్నాడు. ముందు యెహోషువ పరిచర్య చేసేవాడు, పరిచారకుడు. పరిచర్య చేయాలి సంఘంలో. అట్ ద సేమ్ టైం మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. తర్వాత మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరి భాగం చదువుదాం. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను.
ఎవరంట? ఈ ఫీబే. ఈ ఫీబే సంఘములో పరిచారకురాలు. ఈ ఫీబే పరిశుద్ధత కలిగినటువంటి, పరిశుద్ధముగా బ్రతుకుతున్నటువంటి సంఘ బిడ్డ. ఈ ఫీబే అనేకులకును నాకును సహాయురాలై ఉండెను అని పౌలు రాస్తున్నాడు. ఈ ఫీబేలో ఉన్న మరొక మంచి సుగుణం ఏమిటి అంటే సహాయము చేసే గుణం. సహాయము చేసే గుణం. మొదటగా ఈమె పరిచారకురాలు, రెండవదిగా పరిశుద్ధురాలు, మూడవదిగా సహాయురాలు. సహాయం చేసేటువంటిది ఫీబే. ఎవరికి చేసిందంట? ఎంతమందికి చేసిందంట సంఘంలో? ఇక్కడ పౌలు ఏం రాశాడు? ఆమె అనేకులకును. ఎంతమందికి సహాయకురాలుగా ఉంది ఫీబే? ఎంతమందికి అండి? అనేకులకు సహాయము చేసేటువంటి వ్యక్తి ఈమె. సహాయం చేసేటువంటి ఆమె సహాయకురాలు. అంత మాత్రమే కాదు, నాకును సహాయకురాలు అని రాశాడు. పౌలుకు కూడా సహాయకురాలంట. దైవజనునికి సహాయకురాలుగా ఉంది, సంఘ బిడ్డలకు సహాయకురాలుగా ఉంది, అనేకులకు సహాయకురాలుగా ఈ ఫీబే ఉంది. మనకెవరన్నా ఒక సహాయం చేశారనుకోండి, మనం మర్చిపోతామా వాళ్ళను? మర్చిపోం. కొంతమంది అంటుంటారు, మేము నంద్యాలకు వచ్చిన కొత్తలో వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు. కృతజ్ఞత కలిగిన మంచి వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తుంటారు. కొంతమంది చేసిన మేలు మర్చిపోతారు. కృతజ్ఞత లేని వారు అంటారు వాళ్ళను. కృతజ్ఞత లేని వారు చేసిన మేలును మర్చిపోతారు. కానీ దాదాపు చాలామంది ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం గుర్తుపెట్టుకుంటాం. మన మనసులో వారి గురించి మంచి అభిప్రాయం ఉంటుంది. మనకు సహాయం చేసిన వాళ్ళు మన ఇంటికి వచ్చినారు, ఎంత గౌరవిస్తాం, ఎంత ప్రేమిస్తాం, ఎంత మర్యాదిస్తాం, ఎంత ఘనపరుస్తాం. మనకు సహాయం చేసే వారిని మనము ప్రేమిస్తాం. ఈ ఫీబే చెప్పండి ఏం చేసేదంట? సహాయం చేసేటువంటిది. దేవుని బిడ్డలకు, తన సేవకునికి, తన సంఘానికి ఈమె పరిచర్య చేస్తూ సహాయకురాలుగా ఉంటుంటే దేవుడు మర్చిపోతాడా ఈమెను? ఎవరైనా మనకు సహాయం చేస్తే మనమే మర్చిపోమే? ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనమే మర్చిపోమే? దేవుడు మర్చిపోతాడా ఈ ఫీబేను? ఎప్పటికీ మర్చిపోడు. దేవుని ప్రేమ, దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన ఆధిక్యత కలిగి ధన్యురాలుగా ఈమెను దేవుడు ఆశీర్వదించాడు. సహాయకురాలుగా ఉంది ఫీబే. నువ్వు సహాయకురాలుగా, సహాయం చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు చేసిన సహాయాన్ని ఒకవేళ మనుషులు మర్చిపోతారేమో కానీ తన బిడ్డలకు చేసిన పరిచర్యను మరచుటకు దేవుడు చెప్పండి ఏంటి? అన్యాయస్తుడు కాదు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. సహాయకురాలు. మనం సహాయము పొందేవారు మాత్రమే కాదు కానీ సహాయము చేసే వంటి వారిగా ఉండాల. నా కష్టాల్లో ఉంటే ఎవరు నాకు సహాయం చేయలే అబ్బా, ఎవరు నన్ను పట్టించుకోలే, ఎవరు నన్ను వలకరీలే, ఎవరు మా ఇంటికి రాలే అంటుంటారు కొంతమంది. నువ్వు ఎంతమంది ఇంటికి పోయినావు? నువ్వు ఎంతమందిని పలకరించినావు? నువ్వు ఎంతమందిని ఆదరించినావు? నువ్వు ఎంతమందిని ధైర్యపరిచినావు? నువ్వు ఎంతమందిని
భుజము తట్టావు, ఎంతమందికి చేయుతగా ఉన్నావు. మనం ఏం ఆశిస్తామంటే నాకెవరైనా సహాయం చేయాలి, నన్ను ఎవరైనా ఆదుకోవాలి, నాకెవరైనా మేలు చేయాలి, నాకెవరైనా ఏదో చేయాలి, ఏదో చేయాలి, నేను పొందుకోవాలి. ఎవరో చేయాలా, నేను పొందుకోవాలి. ఎవరో ఇవ్వాలి, నేను పొందుకోవాలి. ఇలా ఉండకూడదు. ఫీబే అలాంటిది కాదు. ఆమె సహాయము చేసేది. మనము సహాయము చేసేవారిగా ఉండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. కొంతమందికి పుచ్చుకునేదే తెలుసు, పుచ్చుకునేదే. బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారంట, ధనాపేక్షను కప్పిపుచ్చి మోసపరిచే బోధలు చేస్తారంట. వాళ్ళ బోధ అంతా ఏం బోధ? డబ్బు గురించే. కానీ దాన్ని కప్పిపుచ్చి వేరొక రూట్లో తిప్పి అట్ట తిప్పి అట్ట తిప్పి అట్ట తిప్పి లాస్ట్ కాడికి తెచ్చారు, డబ్బు కాడికి తెస్తారు. పుచ్చుకోవడమే పుచ్చుకోవడమే పుచ్చుకోవడమే. ఎవరిస్తారు ఎవరిస్తారు ఎవరిస్తారు? దేవా నాకేమిస్తావు, దేవా నాకేమిస్తావు, సంఘం నాకేమిచ్చింది, సహోదరులు నాకేమిచ్చినారు, ఎవరు నాకేమిచ్చినారు? ఇట్లాంటి బ్యాచ్ కూడా ఉన్నారన్నమాట. ఇట్లా చేసి అలిగేటోళ్ళు కూడా ఉన్నారు. ఎవరు నాకేమిచ్చారు, ఎవరు నాకేం సహాయం చేశారు, ఎవరు నాకు సహాయం చేశారు? దేవా నాకు ఏమిచ్చినావు, 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 ఏమిస్తావు? ఎప్పుడు అడగడమే దేవుని దగ్గర. ఏం చేసినావు దేవుని కోసం నువ్వు? సంఘం నాకేం చేయాలి అంటావు, సంఘం కోసం నువ్వేం చేశావు? దేవుని సేవలో నువ్వు ఏం పాటు పడినావు? దేవుని కోసం నువ్వు ఏం ప్రయాసపడినావు? నువ్వు ఏం చేయకపోయినా, ఏం చెందకపోయినా దేవుడు ఇచ్చేటివన్నీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు, నీకు పొందుకుంటున్నావు, సంతోషమే. అయితే వినండి ప్రియులారా, మనము సహాయము పొందేవారిగా మాత్రమే కాదు కానీ సహాయము చేసేటువంటి ఫీబేగా, అలాంటి తల్లిగా మనం ఉండాలి. నీకు చేతనైనంత సహాయం, నీకు చేతనైనంత. నీకు లేనిది తెచ్చిపెట్టమనిలే, నీకు లేనిది మీన్ చేసుకొని చెయ్యమ్మా అనలే నిన్ను. ఏం చేయాలంట? నీకు ఎంత సామర్థ్యం ఉంటే అంత చేయాలి. నీకు మేలు చేయుట నీ చేతనైనప్పుడు మేలు పొందగోరు వానికి చేయకుండా ఉండుట అది పాపము. అదేమిటి? నీకు మేలు చేయుట నీ చేతనైనప్పుడు అది ఎవరైతే పొందుకోవాలని వాడు రెడీగా ఉన్నాడో వానికి చేయకుండా నువ్వు మానుకోవడము అది పాపం అంటుంది వాక్యం. అది పాపం. మేలు చేయాలి, సహాయం చేయాలి, సహాయం చేయాలి. నువ్వు సహాయం చేసేవాడిగా ఉంటే, సహాయం చేసేదానవుగా ఉంటే నిన్ను ఎవరు మర్చిపోరు. సంఘం మర్చిపోదు, సహోదరులు మర్చిపోరు, సేవకులు మర్చిపోరు, దేవుడు అంతకన్నా మర్చిపోడు నిన్ను. ఎప్పటికీ నిన్ను మర్చిపోడు. నీ పిల్లల 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 పిల్లలను కూడా దేవుడు మర్చిపోడు. ఫీబే సంఘ పరిచారకురాలు. ఫీబే చెప్పండి పరిశుద్ధురాలు. ఫీబే సహాయురాలు, సహాయము చేసేటువంటి గుణము కలిగిన వ్యక్తి ఫీబే. సహాయం చేసే గుణం, సహాయం చేసే గుణం. కొంతమంది ఉంటారు, నేను ఎవరిని విమర్శించడం లేదు కానీ గుర్తు చేస్తున్నా, ఉలగబోయినన్నా ఉలగబోచ్చారు కానీ ఒకరికి పెట్టరు. ఏమండి? పారబోసైనా పారబోయనికి మనసు ఒప్పుతుంది కానీ ఒకరికి పెట్టనికి మనసు ఒప్పదు. ఇలాంటి వారు భక్తులు ఎలా అవుతారు? ఒకరిని ప్రేమించకపోతే నీ ఎదుట ఉన్న నీ సహోదరుణ్ణి, నీ ఎదుట నీ కళ్ళకు కనిపించే నీ సహోదరిని నువ్వు ప్రేమించకపోతే కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు? మార్చుకోవాలా. మనము
దేవుని వాక్యము వింటున్న కొలది, సహవాసంలో ఎదుగుతున్న కొలది, వస్తున్న కొలది మనం మారాలి మారాలి మారాలి, మార్పు చెందుతూ రావాలి. ఒకప్పుడు ఉన్నటువంటి బలహీనతలు అవి రాను రాను తొలగిపోవాలి. ఒకప్పుడు ఉన్న బుద్ధి రాను రాను మారాలి. రాను రాను మనము దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా, దేవుని స్వరూపములో ఉన్నటువంటి బిడ్డలుగా మనం మారాలి. పరిచర్య చేసేది ఫీబే, పరిచర్య చేస్తుంది సంఘంలో, తగ్గించుకొని పనులు చేస్తుంది, తగ్గించుకొని సంఘ కార్యక్రమాలు చూసుకుంటుంది, పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటిది. తర్వాత ఆమె సహాయకురాలు, పక్షపాతం లేదా ఆమెకు అనేకులకు సహాయం చేసేది. ఎవరైనా ఆపదల్లో కష్టాల్లో ఉంటే నీకు చేతనైన సహాయం చేయి. దేవుడు నిన్ను చూస్తుంటాడు. దేవుడు నిన్ను చూసి నిన్ను మర్చిపోయేటువంటి వాడు కాదు. చెప్పండి, ఫీబే ఆమె సంఘంలో పరిచారకురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె సహాయకురాలు. ఇంకొక మాట చదువుదాం. అదే రెండవ వచనము మొదటి నుంచి చదువుదాం. ఆమెకు మీ వలన కావలసినది ఏమైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను అన్నాడు. ఇక్కడ పౌలు రికమెండేషన్ చేస్తున్నాడు. పౌలు వినండి, ఇంకా ఆమెకు ఏదన్నా కావలసి ఉంటే మీరు ఆమెకు సహాయము చేయవలెను అని మీకు సిఫారసు చేస్తున్నాను, మీకు రికమెండేషన్ చేస్తున్నాను. పత్రిక రాస్తాడు, ఒక ఆర్డర్ చెప్పాడు. ఈమెను చేర్చుకోండి, ఈమెకు సహకరించండి, ఈమెకు సహాయము చేయండి. అందుకే ఒక మాట ఉంది కదా బైబిల్లో, మనుషుడా ఏమి విత్తుతావో అదే కోస్తావు. సిఫారసు చేస్తున్నాడు. ఈమె మీరు సహాయము చేయడానికి ఈమె అర్హురాలు, ఈమె యోగ్యురాలు, సహాయం పొందడానికి ఈమె యోగ్యురాలని సిఫారసు లేఖ రాశాడు పౌలు. మేలు పొందడానికి, సహాయం పొందడానికి ఈమె అర్హురాలు, ఈమె యోగ్యురాలని పౌలు ఏం చేశాడండి? సిఫారసు చేశాడు. ఎందుకు యోగ్యురాలైంది ఈమె పరిచర్య చేసేది. ఎందుకు ఈమె సహాయం పొందడానికి యోగ్యురాలైంది? ఈమె పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటిది. ఎందుకు ఈమె సహాయం పొందడానికి యోగ్యురాలైంది? ఈమె సహాయం చేసేటువంటిది. యేసు ప్రభుతో కూడా శిష్యులు అంటారు, ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు అని చెప్తారు. యోగ్యులు మేలు పొందుటకు యోగ్యురాలు, సహాయం పొందుటకు యోగ్యురాలు. ఆమె సహాయం చేయకుండా, పరిచర్య చేయకుండా, పరిశుద్ధంగా లేకుండా ఎలాగంటే అలా ఉండాలనుకోండి, ఆమెకు సహాయం చేయండి అని ఎవరైనా అంటారా? ఈమెకు తెలిసి రావాలే, ఎవరు ఏం పట్టించుకాకరి అంటారా? ఈమెకు తెలిసి రావాలి కాబట్టి కొంచెం గమ్మున ఉండండి అంటారు. ఇదిగో నువ్వు సంఘంలో పరిచర్య చేసేవాడవుగా ఉంటే, నువ్వు వ్యక్తిగతముగా పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నటువంటి వాడవుగా ఉంటే, నీకు చేతనైనంతగా సంఘ సేవకునికి, సంఘ బిడ్డలకు సహాయము చేసేటువంటి వాడవుగా ఉంటే, ఇదిగో సహాయము చేయడానికి నువ్వు యోగ్యునిగా, సహాయం పొందడానికి నువ్వు యోగ్యునిగా నిలబడతావు. పౌలు సిఫారసు చేశాడండి, సహాయం చేయండి ఈమెకని. ఆమెకి ఏమైనా కావాల్సి ఉంటే మీరు సహాయం చేయవలనని మీకు సిఫారసు చేస్తున్నాను అన్నాడు. పౌలు సిఫారసు చేశాడు. దైవ సేవకుడే మర్చిపోలేదు ఆమెను. దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు. ఆశీర్వాదమునకు
వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. చెప్పండి, ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచాడు. దేవుని చేత మేలు పొందుటకు, దేవుని చేత ఈవులు పొందుటకు యోగ్యమైన వారిగా మనం ఉండాలి అంటే, ఒకటి, మనలో ఏముండాలా? మనము పరిచారకులుగా ఉండాలి. 2, పరిశుద్ధంగా ఉండాలి. 3, సహాయం చేసేవారిగా ఉండాలి. అప్పుడు ఆకాశ వాకిన్లను విప్పి దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మనకు అనుగ్రహిస్తాడు. సహాయము చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు సహాయం పొందడానికి యోగ్యుడని దేవుడు మన మీద మనకు సిఫారసు చేస్తాడు. ఎక్కడెక్కడి నుంచో నీకు సహాయం పంపిస్తాడు. నువ్వు సహాయం పొందడానికి యోగ్యుడు అయితే సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది. మొర్దెకై అంటాడు కదా ఎస్తేరుతో, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే మాకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. సహాయం పొందడానికి నువ్వు యోగ్యుడవైతే, వినండి ఈ మాట, యోగ్యమైన ప్రవర్తన కలిగి యోగ్యుడవుగా ఉంటే ఎక్కడి నుంచైనా నీకు సహాయం వస్తుంది. ఎక్కడి నుంచైనా వస్తుంది సహాయం. యోగ్యురాలు, ఈమె సహాయం పొందడానికి యోగ్యురాలు. మనము దేనికి యోగ్యులముగా ఉన్నాం? ఏం కోసుకుంటున్నాం? పంట. ఏం విత్తుతున్నాం? ఆలోచన చేద్దాం. ప్రియులారా, మనము సంఘములో చెప్పండి పరిచర్య చేసే పరిచారకుడుగా ఉండాలి. 2వది, పరిశుద్ధమైన వాడిగా బ్రతకాలి. 3వది, సహాయము చేసేటువంటి వాడిగా ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు సహాయము పొందడానికి యోగ్యులని దేవుడు మనల్ని ఎంచి ఆశ్చర్యకరమైన సహాయం, ఆశ్చర్యకరమైన మేలులు, ఉపకారములు మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు. కనుక ఈ ఫీబే భక్తురాలు, ఈ ఫీబే అనేటువంటి సహోదరిని మనం మాదిరిగా తీసుకొని ఆమె వలె జీవించి, ఆమె వలె సంఘంలో పరిచర్య చేస్తూ, ఆమె వలె పరిశుద్ధంగా బ్రతుకుతూ, ఆమె వలె సహాయం చేసేటువంటి దానిగా మనం ఉంటూ, ఆమె వలె మేలు పొందడానికి యోగ్యురాలు అని చెప్పించుకునే పేరు మనం కలిగి ముందుకు సాగుదాం. ప్రభు ఈ తలంపులు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.